Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 30th లెసన్స్లో బీ ఫార్మ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అయితే యాక్చువల్గా బీ ఫార్మ్స్ చాలా ఉంటాయి. అయితే ఇందులో బేసిక్ బీ ఫార్మ్స్ అయిన వర్స్ యామ్, ఈజ్, విల్ బీ, షల్ బీ గురించి మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే బేసిక్గా బీ అంటే ఉండుట, ఏదైనా ఎవరైనా ఉండుట అనే విషయాన్ని బీ తెలియజేస్తూ ఉంటుంది. అదే గతంలో ఉండడాన్ని తెలియజేసినట్లయితే మనం వాజ్ వర్ యూజ్ చేస్తాం. అదే ప్రెజెంట్లో ఎవరైనా ఏదైనా ఉండడాన్ని తెలియజేసినట్లయితే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం. అదే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా ఉండుటను మనం విల్ బీతో లేదా షల్ బీతో మనం తెలియజేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ మనం వాజ్ వాళ్ళ గురించి ఎలా యూజ్ చేయాలి, గతంలో ఉండుట అన్న మీనింగ్తో అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వాజ్ వర్ అంటే గతంలో ఎవరైనా ఏదైనా ఉండుట అన్న మీనింగ్లో మనం వాడుతూ ఉంటాం. వాజ్ అనేది సింగులర్ని ఇండికేట్ చేస్తుంది, వర్ అనేది ప్లూరల్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఏదైనా మనం సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేసినట్లయితే దాని తర్వాత వాజ్ వాడాలి. అదే ఏదైనా మనం ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేస్తే దాని తర్వాత మనం వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్స్. ఐ వాజ్ దేర్ ఎస్టర్డే, నిన్న నేను అక్కడ ఉన్నాను. ఇక్కడ చూడండి, అక్కడ అని చెప్పి ఒక ప్లేస్ని తెలియజేస్తున్నాం. నిన్న అని అంటే ఇక్కడ టైం అలాగే ప్లేస్ని రెండు కూడా మనం తెలియజేస్తాం. నిన్న నేను అక్కడ ఉన్నాను. చూడండి, నిన్న నేను అక్కడ ఉన్నాను అంటే అది గతం, జరిగిపోయింది, అంటే పాస్ట్. పాస్ట్ అంటే ఇక్కడ మీరు చూడండి, 1 minute ఎగో అయినా పాస్టే, 10 minutes ఎగో అయినా పాస్టే, 1 day ఎగైనా పాస్టే, అలాగే 1 week ఎగో అయినా పాస్టే, 1 year ఎగో అయినా సరే పాస్టే. అంటే ఏదైనా జరిగిపోయిందంతా కూడా పాస్ట్ కింద మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఎస్టర్డే అని రాస్తుంది, నిన్న అన్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం పాస్ట్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇలా బీ ఫార్మ్స్ యొక్క పాస్ట్ వర్బ్ ఏంటి, సింగులర్లో వాజ్. ఎందువల్లంటే ఐ అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి. అంటే ఐ వాజ్ దేర్ ఎస్టర్డే, నిన్న నేను అక్కడ ఉన్నాను. దేర్ అంటే అక్కడ. ఇలా గతంలో మనం ఉండడాన్ని చెప్పేటప్పుడు ఇలా వాజ్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఐ వాజ్ ఎట్ ద మార్కెట్ అట్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్, సాయంకాలం. అట్ 4 o'clock 4 గంటలకి నేను ఎక్కడ ఉన్నాను, ఐ వాజ్ ఎట్ ద మార్కెట్ వద్ద ఉన్నాను. అంటే ఇలా ప్లేస్ని కూడా మనం ఇక్కడ సూచిస్తున్నాం. అలాగే ఐ వాజ్ ఎట్ ద షాపింగ్ మాల్ ఎస్టర్డే, నేను షాపింగ్ మాల్ వద్ద ఉన్నాను. అలాగే ఐ వాజ్ ఎట్ ద బజార్ ద డే బిఫోర్ ఎస్టర్డే, అంటే నేను కాక మొన్న నేను బజారు వద్ద ఉన్నాను. ఇలా మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్లేస్ని రాయొచ్చు దాని ముందు వాజ్ యూజ్ చేసి. అయితే ఆ ప్లేస్ ముందు ఖచ్చితంగా మనం ఎట్ యూజ్ చేయాలి. ఎందువల్లంటే ఎట్ అంటే వద్ద అని మీనింగ్లో మనం ఎట్ యూజ్ చేస్తుంటాం. ఎట్ 4 o'clock అది టైం ముందు కూడా, అంటే ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ టైం అని చెప్పాం కాబట్టి ఆ టైం ముందు కూడా మనం ఎట్ యూజ్ చేయాలి. ఎట్ 4 o'clock అంటే 4 గంటలకి అట్ ద మార్కెట్ వద్ద నేను ఉన్నాను, ఐ వాజ్. ఇలా మనం చెప్పొచ్చు. ఇవి సింగులర్స్ కాబట్టి మనం వాజ్ యూజ్ చేస్తాం. అంటే ఐ అంటే ఒకరు కాబట్టి మనం వాజ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలి. లైక్ దిస్, వీ వర్ హియర్ 4 hours అగో. వీ వర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు? 4 గంటల క్రితం. అంటే 4 గంటల క్రితం మేము ఇక్కడ ఉన్నామని చెప్తున్నాం. మేము కాబట్టి, మేము అనేది వి అనేది ప్లూరల్ కాబట్టి మనం వర్ యూజ్ చేయాలి. వీ వర్ హియర్ 4 hours ఎగో, 4 గంటల క్రితం మేము ఇక్కడ ఉన్నాం. అంటే ఇక్కడ వర్ అనేది గతంలో ఉండడాన్ని తెలియజేసింది. అలాగే ఐ వాజ్ ఎ డాక్టర్, నేను డాక్టర్ని, అంటే ఇక్కడ వృత్తిని తెలియజేసింది. అంటే మనం వృత్తి, ప్రొఫెషన్, డిజైనేషన్ కానీ ఏదైనా జెండర్ కానీ ఇలాంటివన్నీ విషయాలు కూడా ఇలా ఐ వాజ్ ఎ డాక్టర్ అంటే నేను డాక్టర్ని గతంలో అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వాజ్ అంటే గతం. అలాగే వీ వర్ యాక్టర్స్, చూడండి వీ వర్ యాక్టర్స్, ఇక్కడ వీ అనేది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. అంటే మేము అప్పుడు నటులుగా ఉండేవాళ్ళం, అంటే గతంలో మేము నటిస్తూ ఉండేవాళ్ళం అని చెప్తాం. అంటే ప్రజెంట్ నటిస్తున్నామా లేదంటే ఇక్కడ విషయం చెప్పట్లేదు, కానీ గతంలో మేము ఈ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళం, ఆ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళం చెప్పడానికి ఇలా మనం వాజ్ వర్ యూజ్ చేసి చెప్పచ్చు. అలాగే ఇట్ వాజ్ కోల్డ్ లాస్ట్ నైట్, నిన్న చలిగా ఉంది. నిన్న అంటే లాస్ట్ నైట్ అంటే గత రాత్రి చలిగా ఉందని మనం చెప్పేటప్పుడు ఇలా ఇట్ వాజ్ కోల్డ్ అని చెప్పచ్చు. చూడండి, వాజ్ అంటే పాస్ట్ ఇండికేషన్, లాస్ట్ నైట్ అంటే గత రాత్రి ఎలా ఉంది, చలిగా ఉందని చెప్పాం. ఇలాగా మనం సబ్జెక్ట్ తర్వాత యాడ్జెక్టివ్స్ కూడా యూజ్ చేసి మనం చెప్పొచ్చు. అలాగే ఐ వాజ్ సాడ్ ఎస్టర్డే, నిన్న నేను చాలా విచారంగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను, విచారంగా ఉన్నాను అని చెప్పి ఇలా మనం
మెంటల్ కండిషన్స్, అలాగే ఫిజికల్ క్యారెక్టర్స్, సిచ్యుయేషన్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ సాడ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. అలా కాకుండా నేను ఆనందంగా ఉన్నాను చెప్పాలనుకుంటే ఇలా చెప్పొచ్చు. ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే, నేను ఆనందంగా ఉన్నాను. ఐ వాజ్ చీర్ఫుల్ ఎస్టర్డే, ఐ వాజ్ డిలైట్ఫుల్ ఎస్టర్డే. లేదా ఐ వాజ్ యాంగ్రీ ఎస్టర్డే, నేను కోపంగా ఉన్నాను నిన్న. ఐ వాజ్ యాంగ్రీ. ఇలా మనం మరి రకరకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. అదే ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలి. చూడండి, వీ వర్ హ్యాపీ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అంటే పోయిన వారం, అంటే గత వారం, అంటే పాస్ట్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. మేము పోయిన వారం అంతా ఆనందంగా ఉన్నాం. లేదా పోయిన వారం అంతా విచారంగా ఉన్నాం చెప్పాలనుకోండి, వీ వర్ సాడ్ లాస్ట్ వీక్. ఇలా మనం ఈ టైం ఇండికేట్ చేసి అలాగే ప్రొఫెషన్స్ని అలాగే ప్లేస్ని మనం సూచించేటప్పుడు గతంలో ఉండే వాళ్ళము, గతంలో ఎలా ఉండేదని చెప్పడానికి ఇలా వర్స్ వర్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్. వీటి నెగిటివ్ చేయాలంటే సింపుల్గా ఈ వర్స్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే, నేను అక్కడ లేను. ఐ వాజంట్ అంటే వాజ్ నాట్నే మనం వాజంట్గా కుదించి చెప్తాం. ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే. అలాగే ఐ వాజంట్ ఎట్ ద మార్కెట్ అట్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్, నేను 4 గంటలకు మార్కెట్ వద్ద లేను. ఇలా మనం నెగిటివ్ చేయడానికి ఆ వర్స్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అదే వర్ తర్వాత నాట్ ఉంచినా సరిపోతుంది. వరంట్గా పలకాలి. చూడండి, వి వరంట్ హియర్ 4 hours ago. వి వరంట్ హియర్. వరంట్ అంటే మేము లేము, మేము 4 గంటల క్రితం మేము లేవని చెప్పడానికి ఇలా వరంట్ మనం యూజ్ చేసి ఉంటుంది. ఇలా వర్స్ తర్వాత వర తర్వాత నాట్ యూజ్ చేసి ఈ వాక్యాలు మన నెగిటివ్ మోడ్లో కూడా మార్చి చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం వజ్ వల్ల ఉపయోగించి గతంలో ఏదైనా ఎవరైనా ఉండుట అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ప్రెజెంట్ అంటే అట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక వృత్తిలో ఉండుట, లేదా ఒక ప్లేస్లో ఉండుట, ఒక సమయానికి ఒక దగ్గర ఉండుట, అలాగే ఒక రకమైన స్థితిలో ఉండుట అనే విషయాలన్నీ కూడా మనం యామ్ ఈజ్ ఆల్ ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. అవి కూడా బీ ఫార్మ్స్. అంటే బీ యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ ఏమవుతాయి? యామ్ ఈజ్ ఆల్ అవుతాయి. అయితే ఐకి మాత్రమే ఓన్లీ యామ్ యూజ్ చేయడం జరుగుతుంది. కేవలం ఐ వచ్చినప్పుడు మాత్రమే మనం యామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా హీ షీట్ సబ్జెక్ట్లో ఉన్నట్టయితే మనం ఈజ్ వాడాలి. అలా కాకుండా వి యూ దే సబ్జెక్ట్లో ఉన్నట్లయితే మనం ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా సింగులర్ సబ్జెక్ట్ వస్తే ఈజ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. గతంలో కాకుండా ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఉండుట అనే విషయాన్ని చెప్పడానికి. సో బేసిక్గా యామ్ ఈజ్ ఆల్ అనేవి ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఉండడాన్ని తెలియజేస్తాయి. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ ఎట్ ద బస్ స్టాప్ నౌ, నేను ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. చూడండి, ఐ అంటే నేను కాబట్టి ఐకి ఎప్పుడు కూడా యామే యూజ్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు అని చెప్పడానికి నవ్ యూజ్ చేస్తాను. అంటే ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నాను చెప్పేటప్పుడు ఇలా ఐ ఆమ్ యూజ్ చేస్తాను, అంటే ఉన్నాను అని అర్థంలో. అలాగే ఐ ఆమ్ ఏ వర్కర్, నేను కార్మికుడిని, అంటే నేను కార్మికుడిని అయి ఉన్నాను ప్రస్తుతం, నేను ఒక కార్మికుడిగా వర్క్ చేస్తాను అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ ఏ వర్కర్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఐ ఆమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. నాకు ఇప్పుడు ఎలా ఉంది? ఆకలిగా ఉందని చెప్తున్నా ఐ ఆమ్ హంగ్రీ. లేదా ఐ ఆమ్ యాంగ్రీ, ఐ ఆమ్ సాడ్, ఐ ఆమ్ హ్యాపీ అని చెప్పేటప్పుడు ఎప్పుడైతే మన యామ్ ఉందో ఆ వాక్యంలో ప్రెజెంట్ అంటే ప్రస్తుతం అలా ఉన్నామని చెప్పి మనకి అర్థం అవడం జరుగుతుంది. ఇలా మనం బస్ స్టాప్ ఒక ప్లేస్ కానీ, అలాగే ఐఎమ్ వర్కర్ ఒక వృత్తిని కానీ, అలాగే ఐఎమ్ హంగ్రీ నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను విషయాన్ని కానీ యామ్ ఉపయోగించి ఇలా చెప్తూ ఉంటాం. ఎందువల్లంటే ఐకి మాత్రమే యామ్ యూజ్ చేయడం జరుగుతుంది. అదే వాటికి నెగిటివ్ చెప్పాలనుకోండి, అంటే నేను బస్ స్టాప్ వద్ద లేను ఇప్పుడు అని చెప్పాలనుకోండి, సింపుల్గా యామ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఐ యామెంట్గా చెప్పాలి. ఐ యామెంట్ అట్ ద బస్ స్టాప్ నౌ. లేదా ఐ యామ్ ఏ వర్కర్. ఐ యామ్ ఏ వర్కర్ అంటే ఐ యామ్ నాట్ ఏ వర్కర్, అంటే ఆ యామ్ నాట్ని మనం కుదించి యామెంట్గా చెప్తూ ఉంటాం. అలాగే ఐ యామెంట్ హంగ్రీ, నాకు ఆకలిగా లేదు. ఐ యామెంట్ సాడ్, నేను విచారంగా లేను. ఐ యామెంట్ హ్యాపీ, నేను ఆనందంగా లేని చెప్పేటప్పుడు అలా నెగిటివ్స్ అన్నీ కూడా యామ్ ప్లస్ నాట్ అంటే యామెంట్ యూజ్ చేసి మనం చెప్తూ ఉంటాం. సెకండ్ వన్, హీ షీ ఇట్. హీ షీ ఇట్ వచ్చినట్లయితే వాటి తర్వాత ఈజ్ అనే సింగులర్ వర్బ్ రావాల్సి ఉంటుంది. చూడండి, హీ ఈజ్ ఇన్ ద బ్యాంక్ నౌ, అతను ఇప్పుడు బ్యాంకులో ఉన్నాడు. చూడండి, ఇన్ ద బ్యాంక్ నౌ, బ్యాంకులో ఉన్నాడు. అదే ఎట్ ద బ్యాంక్ అంటే బ్యాంకు వద్ద ఉన్నాడు, అంటే ఆ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉండేటప్పుడు ఎట్ యూజ్ చేస్తాం. బ్యాంకు లోపలని చెప్పేటప్పుడు ఇలా ఇన్ని యూజ్ చేస్తాం. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బ్యాంకులో ఉన్నాడు. అంటే అతను ఉండడాన్ని ఇక్కడ ఈజ్ అనే వెర్బ్ మనకి చెప్పడం జరుగుతుంది. అతను ఇప్పుడు బ్యాంకులో ఉన్నాడు. ఓకే, షీ ఈజ్ ఏ టీచర్ అట్ దిస్ మూమెంట్. ఆమె ఇప్పుడు ఈ క్షణాన ఒక టీచర్గా ఉంది.
ఒక టీచర్గా అని చెప్పి మనం ప్రొఫెషన్ చెప్పాం. అలాగే హీ ఈజ్ యాంగ్రీ అట్ ప్రెజెంట్, అతను ప్రస్తుతం కోపంగా ఉన్నాడు. అతను అన్నాం కాబట్టి ఇక్కడ హీ యూజ్ చేస్తాం. అంటే ఎలా హీ షీ ఇట్ వచ్చినట్లయితే దాని తర్వాత ఈజ్ అనే వెర్బ్ రావడం జరుగుతుంది. అంటే ఈజ్ అంటే బి యొక్క ఫామ్ రావడం జరుగుతుంది ప్రెజెంట్ స్థితిని చెప్పడానికి. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్. నెగిటివ్ చెప్పాలంటే ఈజ్ ప్లస్ నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ ఈజ్ నాట్ని మనం ఈజెంట్గా చెప్తూ ఉంటాం కుదించి. అంటే హీ ఈజెంట్ ఇన్ ద బ్యాంక్ నౌ, హీ ఈజెంట్ ఇన్ ద బ్యాంక్ నౌ, అతను బ్యాంక్లో లేడు. షీ ఈజెంట్ టీచర్ అట్ దిస్ మూమెంట్, ఆమె ఈ క్షణాన టీచర్ కాదు, షీ ఈజెంట్ అని చెప్పాలి. అలాగే హీ ఈజెంట్ యాంగ్రీ అట్ ప్రెజెంట్, హీ ఈజెంట్ అంటే హీ ఈజ్ నాట్ అని చెప్పి ఇలా నెగిటివ్ కూడా మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు ప్లూరల్ చూద్దాం. అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పడానికి ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. చూడండి, వి ఆర్ ఇన్ ద థియేటర్, మేము ఇప్పుడు థియేటర్లో ఉన్నాం. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం? థియేటర్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మేము ఉండాన్ని ఇక్కడ ఆర్ అనే వెర్బ్ తెలియజేస్తుంది. అంటే ఆర్ అనే బి యొక్క ఫామ్ తెలియజేయడం జరిగింది. వి అన్నాం కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఆర్ యూజ్ చేయాలి. వి ఆర్ ఇన్ ద థియేటర్, మేము థియేటర్లో ఉన్నాం. అలాగే వి ఆర్ ఎట్ వర్క్, మేము పనిలో ఉన్నాం. అంటే పని చేస్తున్నాం చెప్పడానికి వి ఆర్ ఎట్ వర్క్ అంటే మేము పనిలో ఉన్నాం అని చెప్పి ఇలా పాజిటివ్గా చెప్తూ ఉంటాం. వీడు నెగిటివ్ చెప్పాలంటే ఆర్ ప్లస్ నాట్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఎక్కడైతే ఆర్ యూజ్ చేస్తామో ఈ ఆర్ తర్వాత నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. దాన్ని మనం కుదించి ఆరెంట్గా పలుకుతాం. ఆరెంట్ అంటే ఎలా చెప్పాలంటే వి ఆరెంట్ ఇన్ ద థియేటర్, వి ఆరెంట్ అట్ ద థియేటర్ అంటే మేము థియేటర్లో లేవని చెప్పడానికి వి ఆరెంట్ యూజ్ చేయాలి. లేదా వి ఆరెంట్ అట్ వర్క్, వి ఆరెంట్ అట్ వర్క్ అంటే మేము పనిలో లేవు, దాని అర్థం ఏంటి మేము ఖాళీగా ఉన్నామని చెప్పి చెప్పొచ్చు. ఇలా ఆరెంట్ నెగిటివ్లో మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఈజ్ అనే బీ ఫామ్ని ఇట్తో కలిపి రకరకాల కాంటెస్ట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ 4 o'clock నౌ, ఇప్పుడు 4 అయింది. ఇలా టైమింగ్ చెప్పేటప్పుడు ఇట్తో కలిపి ఈజ్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఇట్ ఈస్ 9 o'clock, ఇట్ ఈస్ 4 o'clock, లేదా ఇట్ ఈస్ 5 o'clock, ఇట్ ఈస్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్, ఇట్ ఈస్ 4 o'clock ఇన్ ద మార్నింగ్ అని చెప్పి టైం చెప్పేటప్పుడు ఇట్ ఈజ్ రెండు కలిపి మనం కంబైన్డ్గా వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఇట్ ఈస్ 2 kilometers ఫార్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి 2 kilometers దూరం. ఇలా డిస్టెన్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఇట్తో కలిపి ఈజ్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా, ఇది ఒక మంచి ఆలోచన. అంటే ఏదైనా ఐడియా కానీ థింకింగ్ ప్రాసెస్ కానీ ఆలోచనలు కూడా చెప్పేటప్పుడు మనం ఇట్తో కలిపి ఈజ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, ఇట్స్ కాస్ట్ ఈజ్ 300 rupees, దీని యొక్క ప్రైస్ కానీ కాస్ట్ కానీ చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈజ్ యూజ్ చేస్తూ ఉంటాం. దాని యొక్క ఖరీదు ఎంత? 300 rupees, 300 రూపాయలు దాని యొక్క ఖరీదు అని చెప్పి ఇలా కాస్ట్ కూడా చెప్పొచ్చు. అలాగే ఇట్ ఈస్ ఏ మంకీ, అది ఒక కోతి. అంటే ఏదైనా జంతువుల్ని మనం చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈజ్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఏదైనా వాతావరణం కూడా చెప్పినప్పుడు అంటే ఇట్ ఈస్ క్లౌడీ, అంటే క్లౌడీ అంటే మబ్బుగా ఉంది, ఇట్ ఈస్ క్లౌడీ అంటే ఇప్పుడు మబ్బుగా ఉందని చెప్పేటప్పుడు ఇలా వాతావరణం కూడా చెప్పవచ్చు. అలాగే ఇట్ ఈస్ హాట్ అవుట్ సైడ్, బయట చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ కోల్డ్ ఇన్సైడ్, లోపల చాలా చల్లగా ఉందని చెప్పి ఇట్ ఈస్ కోల్డ్, ఇట్ ఈస్ హాట్, ఇట్ ఈస్ క్లౌడీ అని చెప్పి మన వాతావరణం కూడా చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈజ్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, బేబీ ఈజ్ విత్ మై మదర్, బేబీ మా అమ్మగారి దగ్గర ఉంది. అంటే బేబీ అంటే ఇక్కడ అది మేల్ కావచ్చు ఫెమేల్ కావచ్చు. చిన్నప్పుడు శిశువు అన్న అర్థంలో మనం ఇన్ఫాంట్ అనే అర్థంలో మనం బేబీ అని చెప్పి యూజ్ చేసేటప్పుడు కూడా ఇలా ఈజ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా ఉండుట అనే విషయాన్ని తెలియజేయడానికి విల్ బీ లేదా షెల్ బీ యూజ్ చేస్తుంటాం. బీ అంటే ఉండుట, విల్ ఆర్ షెల్ ఏం చేస్తాయంటే భవిష్యత్తుని తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ బీ దేర్ టుమారో, ఐ అంటే నేను, విల్ బీ అంటే ఉండుట, భవిష్యత్తులో ఉండుట, దేర్ అంటే అక్కడ, టుమారో అంటే రేపు. అంటే ఐ విల్ బీ దేర్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉంటాను. ఇలా ఫ్యూచర్ని మనం చెప్తున్నాం. అలాగే దే షెల్ బీ హియర్ అట్ 4 in the morning టుమారో, రేపు ఉదయం 4 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉంటారు. చూడండి, హీర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ, వాళ్ళు రేపు ఉదయం 4 గంటలకు ఇక్కడ ఉంటారని చెప్పి ఇలా చెప్తున్నాం. దే షెల్ బీ యూజ్ చేస్తున్నాం. అయితే చాలామందికి విల్కి షెల్కి మధ్య డిఫరెన్స్ ఏదో ఉందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జస్ట్ కేవలం చిన్న డిఫరెన్స్, అంటే స్వల్పమైన డిఫరెన్స్ మాత్రమే రెండు మధ్య ఉంది. దాన్ని మనం విల్లు షెల్ నేర్చుకునేటప్పుడు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ విల్ బీ లేదా షెల్ బీ అనేది భవిష్యత్తులో ఏదైనా ఉండుట, ఎవరైనా ఉండుట అనే విషయాన్ని తెలియజేస్తున్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఈ రెండు కూడా పాజిటివ్ సెంటెన్సెస్. వీటికి నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే మనం ఇక్కడ విల్ తర్వాత నాట్ ఉంచాలి, ఇక్కడ షెల్ తర్వాత నాట్ ఉంచాలి. అంటే చూడండి, ఐ విల్ నాట్ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉండను. ఉంటానంటే విల్ బీ, ఉండనంటే విల్ నాట్ బీ. ఐ విల్ నాట్ బీని కుదించి వోంట్ బీగా చెప్తూ ఉంటా. అంటే ఐ వోంట్ బీ దేర్ టుమారో, ఐ వోంట్ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉండను. అదే
షెల్ నాట్ బి అంటాం. ఇక్కడ నెగిటివ్ చేయాలంటే షెల్ నాట్ బీని కుదించి షాంట్ బీగా చెప్తుంటాం. షాంట్ బి అంటే దే షాంట్ బి హియర్ అట్ 4 in the morning టుమారో. రేపు ఉదయం 4 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండరని చెప్పి నెగిటివ్లో మనం చెప్పవచ్చు. ఓకే, అంటే పాజిటివ్ అయితే షెల్ బి, నెగిటివ్ అయితే షాంట్ బి, అంతే. నెక్స్ట్, ఇట్ విల్ బి హాట్ లేదా ఇట్ విల్ బి సన్నీ ద డే ఆఫ్టర్ టుమారో. ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, రేపు కాక ఎల్లుండి చాలా వేడిగా ఉంటుంది, చాలా ఎండగా ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా ఇట్ విల్ బి హాట్, ఇట్ విల్ బి సన్నీ అని చెప్పి మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, వీ విల్ బీ అట్ ద షాపింగ్ మాల్ ఇన్ అన్ అవర్. ఇన్ అన్ అవర్ అంటే గంటలో, ఇంకొక గంటలో మేము షాపింగ్ మాల్ వద్ద ఉంటాం. మన లొకేషన్ చెప్తున్నాం, అంటే మనం ఎక్కడ ఉంటాం విషయాన్ని ఇలా ఎట్ ద షాపింగ్ మాల్ అని చెప్పి చెప్తున్నాం. వీ విల్ బీ అట్, వీ విల్ బీ అంటే భవిష్యత్తులో ఉండుట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.